కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం మఘమదం విద్వన్ మహాభూషితం శ్రేయః ప్రాప్తికరం శుభదిన సమయే పంచాంగమాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేడు సెప్టెంబర్ 8వ తేదీ 2024 ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనము, వర్షాఋతౌ, భాద్రపద మాసం, పంచమి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల వరకు, వర్జము సాయంత్రం 6 గంటల 16 నిమిషాల వరకు నుండి ప్రారంభమై 8 గంటల వరకు ఉంది. అలాగే తిరిగి రాత్రి 10 గంటల 5 నిమిషాల నుండి 11 గంటల 11 నిమిషాల వరకు ఉంది. భవయోగం, బాలవకరణం, అలాగే దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 27 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 4 గంటల 40 నిమిషాల నుంచి 6 గంటల 24 నిమిషాల వరకు ఉంది. ఈరోజు విశేషమైనటువంటి పర్వదినం ఏమిటంటే ఋషి పంచమి వ్రతం. ఋషి పంచమి వ్రతం యొక్క ప్రత్యేకత అంటే ప్రధానంగా స్త్రీలు వినాయక చవితి మరుసటి రోజు ఋషి పంచమి వ్రతం చేసుకోవాలి. ఏం చేయాలి ఈ వ్రతము అంటే, ఆ రోజు నేడు ఉపవాసంగా ఉండి కేవలంగా ఉపవాసం ఉండలేనటువంటి వారు పలహారం వరి ధాన్యముతో చేయబడినది కాకుండా ఇతరత్రా ధాన్యాదులతో చేయబడినటువంటి వాటితో ఫలహారం ఉపహారం చేసుకోవడం, అలాగే ఋషి పంచమి పూజా విధానాన్ని చేసుకోవడం. ఎందుకూర్చి అంటే స్త్రీలు నెలకొక మారు వచ్చేటువంటి బహిష్టు దోష నివారణ కొరకు చేసేటువంటి వ్రతమే ఈ యొక్క ఋషి పంచమి వ్రతము. ప్రధానమైనటువంటి విశేష పర్వది. ఇక నేటి రాశి ఫలితాల్లో మొదటగా మేషరాశి వారికి, ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. ఈరోజు ఆనందంగా ఉత్సాహంగా కాలం గడుపుతారు. మానసికమైనటువంటి ఉల్లాసంతో పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో అనేక మంచి విషయాలు చెప్పుకొని ఆనందంగా కాలం గడుపుతారు. వృషభ రాశి, ఈ రాశి వారికి చక్కని శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. అంతేకాకుండా వీరు అనుకున్నటువంటి కార్యాలు అనుకున్న విధంగా నెరవేరుతూ ఉంటుంటాయి. దానితో మానసికమైనటువంటి ఉత్సాహం అనేది రెట్టింపై తల్లిదండ్రులతో, బంధుమిత్రులతో, భార్యాపిల్లలతో శుభ విషయాలన్నీ కూడా తెలియజేసుకుని ఉత్సాహంగా గలుపుతూ ఉంటారు. కుటుంబ సమేతంగా ఏదైనా దైవ దర్శనానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో కూడా ముందుకు సాగుతారు. మిథున రాశివారు, ఈ రాశి వారికి వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యవసాయదారులకు, విద్యార్థులకు అందరికీ కూడా శుభదాయకంగా యోగ్యంగా నేటి కాలం ఉంటూ ఉంటుంది. కనుక రావలసినటువంటి బకాయిలు వ్యాపారస్తులకు సులభంగా వస్తూ ఉంటాయి. ప్రతి చేయదలిచినటువంటి పనులలో పురోభివృద్ధితో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉంటారు. బంధుమిత్రులందరి రాక మొదలైనవి అన్నీ కూడా సంభవిస్తూ ఉంటుంది. కర్కాటక రాశివారు, ఈ రాశి వారికి నేడు కాస్త మిశ్రమమైన ఫలితాలు పొందవచ్చు. ఆర్థిక పరమైనటువంటి ఖర్చు అనవసరంగా ఏర్పడుతూ ఉంటుంది. కొంత వాహన పరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. కనుక రోడ్డు పైన వెళుతున్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. రెండవది, అలాంటివి ఉన్నప్పుడు వీరు కాస్త ఈ సింధూరం కలవరుతో కూడుకున్నటువంటి వస్త్రాలు ధరించుకొని నేడు వెళ్ళండి. దానితో పెద్ద ఇబ్బంది నుండి చిన్న ఇబ్బందితోనే తొలగిపోయే అవకాశం ఉంటుంది. కనుక కొంత జాగ్రత్త మేరగా నడుచుకోవాలి. కొంత ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో జాగ్రత్త పడండి. సింహరాశి వారు, వీరికి చక్కని మంచి ఫలితం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా సాగుతాయి. నేడు ఎప్పటి నుండో కావలసినటువంటి పనులన్నీ కూడా శుభవార్తలతో ముందుకు సాగుతూ ఉంటారు. అంతేకాక
వీరు చేయాలనుకునేటువంటి పనులన్నీ కూడా చకచక ఇతరుల సహాయ సహకారాలతో చేసుకొని ముందుకు సాగి దైవ దర్శనం దైవ చింతనతో నేడు కాలం గడుపుతుంది. కన్యా రాశి వారు, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటూ ఉంటుంది. కొంత శ్రమ అధికంగా సాగుతున్నప్పటికీ కూడా మానసికంగా ఓర్పుతో కాలం గడుపుతూ ఉంటుంటారు. సాధ్యమైనంత వరకు తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనులు చేసుకోవడానికి ఈ రాశి వారు ప్రయత్నం చేయాలి. తులా రాశి వారు, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటుంటాయి కనుక ఆరోగ్యం భాస్కర కారకుడు అని అంటుంటారు. ఆ యొక్క సూర్య భగవానుడు ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధికి అయినప్పటికీ కూడా ఆ సూర్య భగవాను యొక్క కారకుడే కనుక ఆ సూర్య భగవాను యొక్క ఆరాధన చేసుకోండి. సూర్య నమస్కారాలు లాంటివి చేసుకున్నప్పటికీ కూడా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత, ఆర్థిక పురోభివృద్ధి ఈ రెండు కూడా. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితమే ఉంటూ ఉంటుంది కనుక మీరు ఈరోజు సాధ్యమైనంత వరకు చక్కని ఫలితము పొందాలి అనే ఆశిస్తూ నేను మీకు ఒక చక్కని విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఆదిత్య హృదయం అనేటువంటిది ఈ రాశి వారు ఒక 3 మార్లు పారాయణం చేయండి. చేయడం వల్ల కొంత మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సాధ్యమైనంత వరకు తొలగింపచేసి ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి అనేటువంటిది చెందేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఇక ధనస్సు రాశి వారు, ధనస్సు రాశి వారికి శుభంగా, యోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా నేడు కాలం గడుపుతూ ఉంటారు. దైవ చింతనతో ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో మంచి పురోభివృద్ధి చెందుతూ ఉంటారు. తృణధాన్యాదులు మొదలగు వ్యాపారం చేసేటువంటి వారు, వస్త్ర వ్యాపారస్తులకు కూడా నేడు చాలా శుభదినంగా, ఆనందదాయకంగా కాలం గడుస్తూ ఉంటుంది. మకర రాశి వారికి వీరికి కాస్త మిశ్రమంగా ఉంటూ ఉంటుంది నేడు. అంతేకాకుండా వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాలలో కొంత వెనకడుగు సాగుతూ ఉంటుంది కనుక వీటి నుండి నివారణ పొందుట కొరకు ప్రధానంగా వీరు ఈరోజు ఉదయాన్నే లేవగానే విష్ణు సహస్రనామ పారాయణం పూర్తిగా విని ఆ యొక్క నారాయణుని యొక్క చింతన చేసి ముందుకు సాగండి. మీ పనులు కొంతమేర సునాయాసంగా సాగుతుంది. కుంభరాశి వారు, ఈ రాశి వారికి చాలా యోగ్యంగా ఉంది. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో పురోభివృద్ధి కలుగుతుంటుంది. శుభవార్తలు వింటూ ఉంటారు. అలాగే నూతన వస్త్రాదులు కూడా సిద్ధిస్తూ ఉంటాయి. అలాగే ఆకస్మిక ధనలాభం స్త్రీ వల్ల కలుగుతూ ఉంటుంది. అనుకోకుండా డబ్బులు వచ్చి చేరతాయి. వీరు ఈరోజు శుభంగా, ఆనందంగా కాలం గడుపుతారు. మీనరాశి వారు కాస్త నేడు ప్రారంభమే చికాకులతో ప్రారంభమవుతూ ఉంటుంది కనుక వీరు దైవ చింతన అనేది ఎక్కువగా చేయండి ఈరోజు. అలాగే తక్కువగా మాట్లాడండి. ఎంత అవసరమో అంతవరకే మాట్లాడి కాలం గడపండి. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో ముందుకు సాగకండి. ఇంకా చాలా జాగ్రత్త వహించి నడవండి. దైవ చింతన చేసుకోవడం వల్ల మానసికమైనటువంటి ఉల్లాసం, ఆనందం అనేది కలుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.